వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉప్పాడ కొత్తపల్లి మండలం నుంచి మత్స్యకారులు అండి. నా పేరు చొక్కా దావీదు. మత్స్యకారులందరూ కూడా ఈ రోజున ఊవెత్తున మరి వారి బ్రతుకు చేపలు సముద్రంలో లేక, ఉద్యోగాలు లేక, తీరంలో భూములు లేక కూలికి వెళ్దామంటే అక్కడ మీరు తీసుకొచ్చిన ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో ఈ కాలుష్య ఫ్యాక్టరీల్లో వేరే రాష్ట్రాల నుంచి పని వారు వెళ్తున్నారు. పని లేదు, సముద్రంలో చేపలు లేవు. మత్స్యకారులందరూ కూడా వేటలకు మానేసి ఉద్యమం చేయడానికి మేము వేళ రోడ్డుకి కూర్చున్నామండి. అయితే అయ్యా, మాకు మీరు మొదట మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత మేమిచ్చిన ఆ బంపర్ మెజార్టీతో డిప్యూటీ సీఎం గా మంచి పరిపాలన మీరు ఉన్నారు. అయితే మేము ఒకటే కోరుకుంటున్నాం, తీర ప్రాంతాల్లో మత్స్యకారులు బాగుండాలనే ఉద్దేశంతో కట్టిన హార్బర్ ఏదైతే ఉందో అది మత్స్యకారు ప్రాణాలు తీసేస్తుంది. ఎందుకంటే ఫింగర్ జట్టి కట్టగా, ప్లాట్ జట్టి కట్టగా మత్స్యకారు ప్రాణాలు పోతున్నాయి. నలుగురు చనిపోయారు, బోట్లు ఇరిగిపోయి వాళ్ళు పోయండి. మీరు అలాగే ఫ్యాక్టరీలు, బల్క్ ఫ్యాక్టరీ కానీ, దక్కన్ ఫ్యాక్టరీ కానీ, దివిస్ ఫ్యాక్టరీ కానీ, ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా కలుషితం ఆ కాలుష్యాన్ని అంతా కూడా సముద్రంలో వదిలేస్తున్నాయండి. తీర ప్రాంతాల్లో ఎన్ని ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయో ఆ కాలుష్యం అంతా సముద్రం వదిలేయడం వల్ల మరి బ్యాన్ పీరియడ్ లో 2 నెలలు మానేసే సరే సముద్ర సంపద లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మేము వేటలకు వెళ్ళట్లేదు. మేము ఎలాగో బతుకుతే దొరువు లేక ఇవాళ రోడ్డు ఎక్కి ధర్నా చేసే స్థితి మాకు వచ్చింది. అదే మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఉన్నత స్థానంలో ఉండి ఒక హార్బర్ కానీ, ఒక మత్స్యకారుడికి, మత్స్య జాతికి ఒక లేకపోతే ఫ్యాక్టరీలు కానీ ఈ తీరబందరు కట్టినప్పుడు సమగ్రమైన ఒక నిర్ణయం తీసుకుని అక్కడున్న ఆ పరిశ్రమ ఆ తీర ప్రాంతంలో బాగుండాలని, వారిని అన్ని విధాల క్షేమంగా చూడాలనే ఉద్దేశంతో ఒక ఫ్యాక్టరీ ఇచ్చి దాని వెనక నుండి మీరు 10 వంతులు కాదు 100 వంతులు ఆలోచించి ఇస్తారు కదా. మరి ఆలోచన ఏమైందండి? ఇక్కడ తీర ప్రాంతంలో మీరు ఏం ఆలోచన చేశారో మాకు తెలియదు, కానీ మీరు కట్టిన ఆ ఫ్యాక్టరీలు వేల కోట్ల పారిశ్రామికవేత్తలు తీసుకున్న ఆ కట్టిన ఫ్యాక్టరీల వల్ల, ఆ కలుషితాల వల్ల మా బతుకులు పోయండి. చేపలు లేవండి. మేమందరం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి ఆదుకోవాలని మొరపెడుతున్నాం. అయ్యా, ఈ రోజు మాకు మత్స్యకారులందరికీ, మత్స్యకారు జాతి అందరికీ కూడా ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయండి. గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు మాకు ఈ డిమాండ్లు మీరు తప్పక చేసి తీరాలని మనవి చేస్తున్నామండి. ఏంటంటే ఏదైతే కలుషితాలతో నిండిపోయినా ఆ ఫ్యాక్టరీని తక్షణమే నిలిపివేయాలి. అయ్యా, మా జాతిని మీరు కాపాడతారని మరొకసారి మనం మనవి చేస్తున్నాము. మీరు కాపాడకపోతే ఆ చరిత్రలో మీ పేర్లు అలాగే రాసి ఉంటాయని మరొకసారి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.